ప్రభు నామానికే మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందనాలు. 141వ కీర్తన మనం ధ్యానం చేసుకుందాం. కీర్తన 141. ఈ కీర్తన దీనికి ముందున్న కీర్తనతో సంబంధం కలిగి ఉంది. అయితే దావీదు పరిస్థితులలో మార్పు వచ్చింది. 140వ కీర్తనలో అబద్ధాలు ఆడేవారి వలన దావీదుకు ప్రమాదం వచ్చింది. ఈ కీర్తనలో అతనికి ప్రమాదం అతని నాలుకలోనే ఉంది. అనవసరమైన మాటలు మాట్లాడడానికి దావీదు శోధించబడుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు కాలంలో కూడా యేసుక్రీస్తు ప్రభువును మాటలతో చిక్కుపరచాలని ఆయన శత్రువులు అనుకున్నారు. సౌలు ఆస్థానంలో ఉన్నవారే సౌలుకు విరోధంగా ఉండి దావీదుకు విరోధంగా ఉండి ఏదో ఒక విధంగా అతన్ని వదిలించుకోవాలి అని చూస్తున్నారు. సౌలు ఆస్థానంలో ఉన్నవాళ్ళే. ఇది చరిత్రలో రాయబడకపోయినా పరిస్థితులు ఆ విధంగానే ఉన్నాయి. సౌలు ఆదర్శవంతుడైన రాజు ఏమీ కాదు. అతని ఏలుబడిలో దేశం నాశనమైపోయింది. సరిహద్దులలో విరోధులు చెలరేగుతున్నారు. ఆ తర్వాత దినాల్లో అప్పులు చేసుకున్న వాళ్ళు, అసమాధానంగా ఉన్నవారు దావీదు వద్దకు వచ్చి చేరారు. దావీదు వాళ్లను చేరదీసి శక్తివంతమైన సైన్యంగా తయారు చేశాడు. సౌలు కూడా దురాత్మ చేత బాధించబడుతూ ఉన్నాడు. దేశం నిత్యము శత్రువులతో యుద్ధాల చేత నాశనమైపోతూ ఉంది. ముఖ్యంగా ఫిలిస్తీయులను సౌలు అదుపు చేయలేకపోతున్నాడు. యోనాతాను తండ్రికి చూపవలసిన విధేయతకు, దావీదు పట్ల కల ప్రేమకు మధ్యలో నలిగిపోతూ ఉన్నాడు. అయితే దావీదు విషయంలో యోనాతాను తన మద్దతును బహిరంగంగానే ఒప్పుకున్నాడు. ఇశ్రాయేలీల మీద దావీదే రాజు అవుతాడని, తాను రాజు కాబోవడం లేదని ఒప్పుకున్నాడు. సౌలును గద్దె దింపడానికి ప్రయత్నిస్తున్నటువంటి వారు కొందరున్నారు. ఆ సందర్భంగా దావీదును పావుగా వాడుకోవాలని కూడా చూస్తున్నారు. అతనితో స్నేహం చేసి అతని ఆలోచనలు తెలుసుకొని మళ్ళీ సౌలుకు చెప్పేవారు. సౌలును చంపేసి తమకిష్టమైన వారిని అందలం ఎక్కించాలనే ఆలోచనలో ప్రయత్నాలు కూడా కొనసాగుతూ ఉన్నాయి. ఈ కీర్తన యొక్క నేపథ్యం ఇది. ఈ కీర్తన 5 భాగాలుగా విభజించబడింది. మొదటిది దావీదు ప్రార్థన. మొదటి 2 వచనాల్లో దావీదు ప్రార్థనతో ఈ కీర్తన ప్రారంభించాడు. తన మీదకు రాబోతున్న ప్రమాదాన్ని దావీదు పసిగట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఒకవేళ తన మీదకు రాబోయే ప్రమాదాన్ని పసిగట్టాడో లేదో కూడా మనకు స్పష్టంగా తెలియదు. ఆ తర్వాత వచనాలను బట్టి చూస్తే అతని శత్రువుల కుట్రలను గమనించినట్టే మనకు అనిపిస్తుంది. అందుకే దావీదు ప్రార్థన చేస్తున్నాడు. మొదటి వచనం, యెహోవా, నేను నీకు మొర్రపెట్టుచున్నాను, నా యొద్దకు త్వరపడి రమ్ము, నేను మొర్రపెట్టగా నా మాటకు చెవియొగ్గు. ఈ ప్రార్థన చేస్తున్న దావీదు ఒక యవనస్తుడు. గతంలోనేమో గొర్రెల కాపరి, ఒక పెద్ద కుటుంబంలో కడసారివాడు. అతని తండ్రి అయిన యెష్షయి కూడా
ప్రజలలో పెద్ద పేరున్న వ్యక్తి ఏమీ కాదు. అటువంటి వాడు త్వరపడి రమ్ము అంటూ దేవునితో మాట్లాడుతూ ఉంటే దేవదూతలు బహుశా ఆశ్చర్యంగా చూసుంటారేమో. అయితే అదే సమయంలో అతనిలో ఉన్న ధైర్యాన్ని చూడండి. వాగ్దానం చేసే దేవుని వద్దకు దావీదు వస్తున్నాడు. దేవుడు చేసిన వాగ్దానాల మీద ధైర్యంగా నిలబడ్డాడు. అతని జీవితం దేవుని ఎదుట నిర్దోషంగా ఉంది. అతని జీవితం యథార్థంగా ఉంది. అతడు దేవుని చిత్తంలో ఉన్నాడు గనుక దేవునితో ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాడు. ఒక సాధారణ విశ్వాసాన్ని గూర్చి ఒక కథ చెప్పేవారు. ఒక వ్యక్తి, జిమ్ అనేటువంటి వ్యక్తి, హలో యేసయ్య నేను జిమ్ని అనేవాడంట. ఆ తర్వాత తన ప్రార్థనాంశాలు చెప్పేవాడంట. యేసయ్య మేరీ జబ్బుగా ఉంది, ఆమెను స్వస్థపరచు, ఆమె దగ్గరికి వెళ్ళు అనేవాడంట. కొన్నిసార్లు అంటే తన మనసులో ఏదుందో అది అలా చెప్పేసేవాడు. పాస్టర్ గారు చెప్పిన వాక్యం నాకు చాలా నచ్చింది అనేవాడంట. కొంతకాలానికి అతనికి మరణ ఘడియ వచ్చింది. అతను చూడడానికి వెళ్ళిన స్నేహితుడు అతని చివరి మాటలు చెప్పాడంట. ఏమన్నా తెలుసా? యేసుప్రభు వచ్చాడు, హలో జిమ్ నేను యేసుప్రభుని అన్నాడట. ఆ మాటలు అతని స్నేహితుడు అతని చివరి మాటలు చెప్పాడు. దావీదు కూడా అటువంటి అమాయకత్వమైన విశ్వాసమే దావీదులో ఉంది. దేవునితో తనకున్న వ్యక్తిగత సంబంధాన్ని చెబుతూ యెహోవా నా కాపరి అన్నాడు. అందుకే జిమ్ భాషలో చెప్పాలంటే హలో ప్రభువా నేను దావీదుని అన్నాడు అనమాట. దావీదు నేను యెహోవాకు మొర్రపెట్టి తిని అంటున్నాడు. రెండవ వచనం మనం చూస్తే అతని ప్రార్థన అంగీకరించబడింది. నా ప్రార్థన ధూపం వలను నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యం వలను నీ దృష్టికి అంగీకారములగునుగాక అంటున్నాడు. నా ప్రార్థన ధూపము వలె నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యం వలను నీ దృష్టికి అంగీకారమగునుగాక. దావీదు యాజకుడు కాదు, కనీసం లేవీయుడు కూడా కాదు. పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి బంగారు ధూపవేదిక మీద సర్వోన్నతుడైన దేవునికి ధూపం వేసే అవకాశం అతనికి లేనే లేదు. ఇత్తడి బలిపీఠం మీద బలిపించే అవకాశం కూడా లేదు. సాయంకాలపు అర్పణ అర్పించుట అతని పని కాదు. యాజకుడు మాత్రమే సాయంకాల బలి అర్పణ అర్పించి ఆ రక్తాన్ని ప్రోక్షించాలి. బలిపీఠం మీద నుండి పవిత్రమైన అగ్నిని తీసుకుని పరిశుద్ధ స్థలంలోనికి దానిని తీసుకుని వెళ్ళి ఆ నిప్పులను బంగారు ధూపార్తి మీద ఉంచి దాని మీద పరిమళ ధూప ద్రవ్యాన్ని వేసి ఆ పొగ ఆకాశం వైపు వెళ్ళడం చూస్తాడు. దావీదు ఈ పద్ధతిని అంతటిని తన జీవితంలో ఒక్కసారి కూడా చూడలేదు. కేవలం ఆ పని యాజకుడిదే, యాజకుడు ఒక్కడే చూడగలడు. దావీదు యవనస్తుడే అయినా అతడు ఆత్మలో చాలా ఎదిగి ఆచారానికి నిజానికి నీడకు ఆచారానికి అసలైన దానికి తేడాను గ్రహించగలిగాడు. అహరోను క్రమంలో చేరిన యాజకుడు కాకపోయినా ఆత్మలో యాజకుడిగా అతడు పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాడు. మోషే చెప్పినటువంటి అర్పణలు అర్పించకపోయినా అర్థవంతమైన హృదయార్పణలు అతడు అర్పించాడు. దావీదు క్రొత్త నిబంధన పద్ధతిని 1000 సంవత్సరాల ముందే అవలంబించాడు. దావీదు తర్వాత 1000 సంవత్సరాలకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. ఉజ్జియా వలె పరిశుద్ధ స్థలంలోనికి బలవంతంగా చొరబడి ధూపం వేయవలసిన అవసరత దావీదుకు లేదు. ఎందుకంటే దానికంటే కూడా ఉన్నతమైన మెట్టులో దావీదు ఉన్నాడు. దేవుడు యవనస్తుడైన తన దాసుని చూశాడు.
ఆత్మానుసారమైన దావీదు ప్రార్థన ఆయనకు ఎంతో సంతోషాన్ని కలగజేసి ఉంటుంది. దేవుడు దావీదును దేవదూతలకు చూపిస్తూ ఇతడు నా చిత్తానుసారుడైన వ్యక్తి అని చెప్పి ఉండాలి. తన ఆపదలను బట్టి దావీదు 3 సాధారణమైన విషయాల కోసం ప్రార్థన చేశాడు. రెండవదిగా దావీదు కోరిక. 3-4 వచనాలు మనం చూస్తే 3వ వచనం, యెహోవా నా నోటికి కావలి ఉంచుము, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. సౌలు పంపిన వారు తన ఇంటికి వచ్చి తను బయటకు రాగానే పట్టుకోవాలని కాచుకొని ఉండడం దావీదుకు జ్ఞాపకం ఉంది. అనవసరంగా ఒక్క మాట కూడా మాట్లాడకుండా తన నోటికి అటువంటి కాపలా పెట్టమని అంటున్నాడు. తన నాలుకను తాను అదుపులో ఉంచుకోలేనని అతడు అనుకున్నాడు. అలా నాలుకకు కాపు పెట్టగలిగిన వాడు ధన్యుడు అని భక్త యాకోబు తన పత్రికలో అంటున్నాడు. సౌలు మాత్రమే కాదు, అతని సిబ్బంది కూడా దావీదును తప్పు పట్టాలని చూస్తున్నారు. దావీదు నోరు జారితే చాలు అతని మీద తప్పు మోపడానికి వారు సిద్ధంగా ఉన్నారు. దావీదు ఆత్మీయతలో ఎంత ఉన్నతంగా ఉన్నా మానవుడే కదా. సౌలు పట్ల సహజంగానే అయిష్టత ఏర్పడి ఉండొచ్చు. అవి మాటల రూపంలో బయటకు వచ్చే అవకాశం ఉంది. అందుకే దావీదు తన నోటికి కావలి ఉంచుము అంటున్నాడు. నోటికి కళ్ళెం పెట్టమంటున్నాడు. నోటికి కళ్ళెం ఉంటే మాట్లాడకూడని మాటలు బయటకు రావు. తమ నాలుకను తమ అదుపులో పెట్టుకోవాలి. అందుకే దేవుని యొక్క సహాయాన్ని కోరుతున్నాడు. బుద్ధిహీనులు తమ నాలుకను తమ అదుపులో ఉంచుకోలేరు. ఇంకా మనం చూస్తే 4వ వచనంలో, నా మనస్సు దుష్కార్యమునకు తిరగనీయకము అంటున్నాడు. అతని ప్రవర్తన గురించి ప్రార్థన చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ వెలుగులో తన నోరు అదుపులో పెట్టుకోవడం మాత్రమే చాలదు, తన ప్రవర్తనను కూడా దేవుడు కాపాడాలి అనుకున్నాడు. ఆ తీర్మానం హృదయంలో నుండి రావాలి. హృదయం నిండి ఉండు దాన్ని బట్టి నోరు మాట్లాడుతుందని యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 12:34లో చెప్పారు. ఆ సత్యం దావీదుకు తెలుసు. దుష్కార్యాలు చేయకుండా తన మనస్సు కాపాడబడాలి. దుష్టత్వము అనే మాటకు మూల భాషలో పతనమైపోయిన స్వభావము అని అర్థం. పతనమైపోయిన స్వభావం. దుష్టత్వం అంటే పతనమైపోయిన స్వభావం. దేవుని వాక్యంలో భక్తిహీనులు అనే మాట దుష్టులు అనే మాటకు బదులుగా వ్రాయబడింది. అంటే నేరస్తులు అని కూడా చెప్పొచ్చు. తన హృదయం సరిగా ఉండడమే దావీదుకు ప్రాముఖ్యం. హృదయం సరిగ్గా ఉంటే అంతా బాగుంటుంది. తన అంతరంగ స్వభావాన్ని కాపాడుట ద్వారా తన బాహ్య నడవడిని కూడా కాపాడమని దేవుణ్ణి అడుగుతున్నాడు దావీదు. 4వ వచనంలోనే బి పార్ట్ మనం చూస్తే, పాపము చేయువారితో కూడా నేను దుర్నీతి కార్యములలో చొరబడకుండునట్లు అంటున్నాడు. వారి రుచిగల పదార్థములు నేను తినకయుందునుగాక అంటున్నాడు. దావీదు ఉన్న ప్రమాదకరమైన పరిస్థితిని అది తెలియజేస్తుంది. సౌలు ఆస్థానంలో ఉన్నవారు సౌలును దావీదును కూడా లేకుండా చేద్దాం అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే సౌలు రాజుగా ఉండడానికి పనికిరాడు, దావీదు రాజుగా ఉండడానికి ఏ విధంగానూ సరిపోడు. కనుక వీళ్ళిద్దరిని వదిలించుకుంటే మనకు నచ్చిన వారిని రాజుగా చేయవచ్చు అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఆ విషయాలు బైబిల్లో రాయబడలేదు, కానీ పరిస్థితులు అలాగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. సౌలు చెడ్డవాడు గనుక అతనంటే ఇష్టం లేదు. దావీదు మంచోడు గనుక అతనంటే కూడా చాలామందికి ఇష్టం లేదు. అయితే దావీదు సౌలు ఆస్థానంలో అకస్మాత్తుగా పేరు పొందాడు. దావీదు గొల్యాతును చంపినట్లే సౌలును కూడా చంపేలాగా మనం ప్రోత్సాహపరుద్దాం అని అనుకున్నారు వాళ్ళు. దావీదును తన ఇండ్లకు అతిథిగా ఆహ్వానిస్తూ ఉన్నారు.
విందులకు వినోదాలకు పిలుస్తున్నారు, వారితో సహవాసం చేయమంటున్నారు. దావీదు దీన్ని గమనిస్తున్నాడు. దావీదు బుద్ధిహీనుడు కాదు. అతడు సౌలును గాని చంపితే దావీదు ఆ పని అప్పటికీ చేయడు. ఒకవేళ సౌలును చంపితే అతన్ని మోసగాడుగా మనం చిత్రీకరించవచ్చు. ఒకవేళ దావీదు వీళ్ళు ఏర్పాటు చేసిన విందుకు వెళితే మరి ఏదైనా నేరం అతని మీద మోపొచ్చు, అతని మాటల్లో తప్పులు పట్టొచ్చు. అనాలోచితంగా ఏదైనా అంటే దానినే అతనికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పొచ్చు. అందుకే సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం 18:30 మనం చూస్తాం, దావీదు బహు వివేకం కలిగి ప్రవర్తిస్తూ వచ్చాడట. సౌలు అతన్ని చంపడానికి వెతుకుతుంటే దావీదు అరణ్యంలోకి పారిపోవడం అతని మేలుకే జరిగింది. అతడు దుష్టులైన మనుషుల నుండి దూరంగా వెళ్ళిపోయాడు. వాళ్ళు చెబుతున్న మాటలు బాగానే ఉన్నాయని దావీదు ఒక్కోసారి అనుకుని ఉండొచ్చు. ఎందుకంటే దావీదు ఉన్న అపాయకరమైన పరిస్థితిని బట్టి అతనికి స్నేహితుల అవసరం ఎంతైనా ఉంది. అయితే దేవుడు ఆ పరిస్థితులను తన చేతిలోకి తీసుకుని దావీదు ప్రార్థనకు జవాబుగా అతనిని అరణ్యానికి పారిపోయేలా చేశాడు. అప్పట్లో దావీదుకు ఈ విషయం అర్థమై ఉండకపోవచ్చు. 3వ భాగం మనం చూస్తే దావీదు యొక్క విచక్షణ 5-6 వచనాల్లో మనం చూస్తాం. దావీదు తన విచక్షణ జ్ఞానంతో 2 విషయాలు గ్రహించాడు. ఒకటి, నీతిమంతులు గద్దింపు ప్రయోజనకరం. 5వ వచనం చదివితే, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము, నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందునుగాక అంటున్నాడు. తూర్పు దేశాల్లో ఆతిథ్యం ఇవ్వడం అంటే అతిథి పాదాలను కడగాలి, అతని తలకు నూనె రాయాలి. ఆతిథ్యం ఇవ్వడం అంటే అతిథి పాదాలను కడగాలి, అతని తలకు నూనె రాయాలి. పరిసయ్యుడైన సీమోను యేసు ప్రభువును అతిథిగా ఆహ్వానించి అతిథి మర్యాదలు ఏమీ పాటించలేదు. అది అతని దురుసుతనాన్ని సూచిస్తూ ఉంది. దావీదు నీతిమంతుని గృహంలో అతిథిగా ఉండాలని, వారి గద్దింపులు వినాలని కోరుకుంటున్నాడు. నిజమైన ప్రేమ తప్పును గద్దిస్తుంది. నిజమైన స్నేహం ముఖస్థుతి చేయదు కానీ నొప్పి కలిగించినా నిజమే మాట్లాడుతుంది. తర్వాత కాలంలో దేవుడు దావీదుకు అటువంటి స్నేహితుల్ని ఇచ్చాడు. తాను తప్పు చేసినప్పుడు వారు అతన్ని గద్దించారు. దావీదు బత్షెబా విషయంలో తప్పు చేసినప్పుడు దేవుడు నాతాను ప్రవక్తను పంపించాడు. ఆ గద్దింపు దావీదుకు తైలాభిషేకం వల్ల పనిచేసి అతడు సరిచేసుకునేలా చేసింది. ఒకవేళ నాతానే గనక దావీదుని గద్దించకపోతే దావీదు తన పాపంలోనే చనిపోయి ఉండేవాడు. పేతురు అంతియొకయకు వచ్చినప్పుడు పౌలు అతన్ని గద్దించాడు. పేతురును ఎదిరించడం అనేది అంత సులువైన పనేం కాదు. ఆది సంఘంలో పేతురుకు చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. ప్రారంభం నుండి పేతురు యేసు ప్రభుతో ఉన్నవాడు. పరిశుద్ధాత్మ అభిషేకం పొంది 3,000 మంది యూదులను ప్రభులోకి నడిపించినవాడు ఒకే ప్రసంగం ద్వారా. తర్వాత చాలా వేల మందిని. పౌలు ఇంకా అప్పటికి పరిశుద్ధుడిగా ఉండి సంఘాన్ని హింసిస్తున్న దినాల్లో పేతురు కూడా శ్రమలు అనుభవించాడు. అన్యజనులకు సువార్త ప్రకటించడానికి పరిశుద్ధాత్మ యొక్క పరికరంగా వాడబడి ద్వారాలు తెరిచినవాడు. పేతురు విశాలమైన హృదయం కలిగినవాడు, ప్రేమ గలవాడు. అన్యజనులను గూర్చిన వివాదం యెరూషలేములోని సంఘ పెద్దల దగ్గరకు వచ్చినప్పుడు పేతురు అన్యజనుల పక్షంగా వాదించి మోషే ధర్మశాస్త్రపు కాడిని అన్యజనుల మీద మోపకుండా చేశాడు. అయితే అన్యజనులతో అతడు కలిసి భోజనం చేయటం విషయంలో వచ్చిన వివాదాన్ని బట్టి పౌలు పేతురుని గద్దించాడు. అయితే ఆ గద్దింపు స్నేహితుడిగా చేశాడు. అందుకే దావీదు కూడా నీతిమంతుల గద్దింపును కోరుకుంటున్నాడు. రెండవది 6వ వచనం మనం చూస్తే దుష్టుల పన్నాగాలు. వారి న్యాయాధిపతులు కొండపేటు మీద నుండి త్రోయబడుదురు. కావున జనులు నా మాటలు మధురములైనవని వాటిని అంగీకరించుచున్నారు.
దావీదు లోక జ్ఞానాన్ని కలిగిన వ్యక్తి. సౌలు దగ్గర ఉన్నవారికి లేఖనాల నుండి ఏమి చెప్పినా వ్యర్థమే. వాళ్ళు అర్థం చేసుకోరు సరిగదా, జ్ఞానయుక్తమైన మాటలను వాళ్ళు తృణీకరిస్తారు. దావీదు రాజ్యాంగ అధికారాన్ని ఎరిగినవాడు. ఉన్న అధికారములు దేవుని వలనే కలిగి ఉన్నవి అనే నమ్మే మంచి విశ్వాసి. సౌలు వంటి వ్యక్తి చేతిలో అధికారం ఉందని తెలిసి కూడా దేవుని మాట మీద నమ్మకం పెట్టుకున్నటువంటి విశ్వాసి. రాజు ఒక నియంతలాగా మారిపోయినప్పుడు అతన్ని తొలగించవలసింది దేవుడే గాని ఆ పని తనది కాదు అనుకున్నాడు. సౌలు దేవుని చేత అభిషేకించబడినవాడు గనుక అతని కొరకు ప్రార్థన చేయడం దావీదు బాధ్యత. అతనికి వ్యతిరేకంగా తాను కుట్ర చేయకూడదు అనుకున్నాడు. సౌలు సిబ్బంది వాక్యాన్ని పట్టించుకునే పరిస్థితుల్లో లేరు. అందువలన వారికి చెప్పడం కూడా అవసరమే. కొద్ది కాలంలోనే ఆ విషయం బయటకు వస్తుంది. వారి న్యాయాధిపతులు కొండపేటల మీద నుండి పడద్రోయబడతారు. అది జరిగినప్పుడు ప్రజలు వాక్యం కొరకు సిద్ధంగా ఉంటారు. ఆస్వాల్డ్ ఛాంబర్స్ అనే దైవజనుడు యవనస్తుడుగా ఉన్నప్పుడు ఆయన ఒక గొప్ప లోతైన అనుభవం కలిగిన మరొక సేవకునితో కలిసి నడుస్తూ ఉన్నాడండి. ఒక కొండ పక్కన గొర్రెల కాపరి కనిపించి వారికి వందనం చేసి వెళ్ళిపోతా ఉంటే ఆస్వాల్డ్ ఛాంబర్స్ అతన్ని ఆపి, నువ్వు రక్షణ పొందావా అని అడిగాడంట. క్రీస్తు కొరకు చెప్పడానికి తనకు మంచి అవకాశం దొరికింది అని ఆ యవనస్తుడు సంతోషించాడు. ఆ తర్వాత ఆ దైవజనుడు ఆస్వాల్డ్తో మాట్లాడుతూ, ఆ వ్యక్తితో రక్షణను గూర్చి మాట్లాడడానికి పరిశుద్ధాత్ముడు నీకు అనుమతి ఇచ్చాడా అని అడిగాడంట. ఎందుకంటే రక్షణను గూర్చి వినడానికి అందరి హృదయాలు సిద్ధంగా ఉండవు. దావీదుకి ఈ విషయం అర్థమైంది. తాను ప్రార్థన చేస్తున్న మనుషులు దేవుని గూర్చి వినడానికి సిద్ధంగా లేరు. ఒక సమయం వస్తుంది, అప్పుడు వాళ్ళు వింటారు. తార్సువాడైన సౌలుకు కూడా అలాగే జరిగింది. స్టెఫను యొక్క సాక్ష్యం సౌలు కోపాన్ని మరింత రేపింది. ఆ తర్వాత కాలంలో తాను దేవుని సేవ చేస్తూ ఉన్నప్పుడు అగ్రిప్పరాజుతో మాట్లాడుతూ, నేను ఒకప్పుడు క్రైస్తవులంటే మిక్కిలి క్రోధము గలవాడనే ఉన్నాను అంటాడు. అపోస్తలుల కార్యములు 26:11. అంటే సౌలు మనసు సిద్ధంగా లేనప్పుడు మాట్లాడినా ప్రయోజనం లేకపోయింది. అయితే ఆ తర్వాత పరలోక దర్శనం కలిగినప్పుడు అతని హృదయం యేసు ప్రభువును గూర్చి వినడానికి సిద్ధంగా ఉంది. ఇంకా మనం చూస్తే 4వ భాగం దావీదు యొక్క భయం. 7వ వచనం చూస్తే, ఒకడు భూమిని దున్నుచు దానిని పగలగొట్టినట్లు మా ఎముకలు పాతాళ ద్వారమున చెదిరి ఉన్నవి అంటున్నాడు. ఏదో ఒక క్రూర కార్యం జరిగి దావీదు అకస్మాత్తుగా ఈ మాటలు అంటున్నాడు. సౌలు ఆజ్ఞతో ఎదోమీయుడైన దోయగు అనేవాడు నోబు పట్టణంలో ఉన్నటువంటి వారందరినీ, వారు యెహోవా యాజకులని కూడా చూడకుండా ఆ పట్టణంలో ఉన్నటువంటి యాజకుల్ని యాజకుల కుటుంబాలని ఊచకోత కోశాడు. రోదర్హామ్ అనేటువంటి పండితుడు ఈ మాట చెప్పాడు. అలా చంపిన వాళ్ళందరినీ ఒకే గోతులో వేసి పూడ్చిపెట్టి ఉండాలి బహుశా. ఈ సంఘటన ఈ వచనం రాయడానికి కారణమో కాదో మనకు తెలియదు. అటువంటిదేదో ఈ వచనం రాయడానికి కారణమై ఉండొచ్చు. దావీదుకు సౌలు స్వభావం తెలుసు. అటువంటి కార్యాలు చేయడానికి అతడు ఏమాత్రం వెనకాడు. ఒక బండరాయి దొర్లుకుంటూ వచ్చి నేల మీద పడినప్పుడు ఎలా ముక్కలైపోతుందో అలాగే ఒకానొక టైంకి దుష్టులు కూడా పడిపోయి పాతాళానికి వెళ్ళిపోతారు. వారి అంతమదే. వాళ్ళ స్థితి చాలా భద్రంగా ఉండొచ్చు. బండరాయి వలె వారు కదలకుండా ఉండొచ్చు. కొంత సమయం తీసుకుని విరామం లేకుండా ఒక బండను కొట్టామనుకోండి, ఆ బండ కూడా బద్దలవుద్ది. బండరాయి సైతం పిండిలాగా అయిపోద్ది. దేవుని శుద్ధి పెద్ద పెద్ద బండలను సైతం పిండి చేయగలదు. అలెగ్జాండర్, నీరో, నెపోలియన్, హిట్లర్, స్టాలిన్
ఇలాగా చరిత్ర సృష్టించిన వారందరూ ఇప్పుడు ఎక్కడున్నారు? వారి ఎముకలు పాతాళంలో ఉన్నాయి. సౌలు యొక్క దుష్టత్వం, అతని సలహాదారుల మోసం, ద్వేషంతో సౌలును తన మీదకి ఉసుగొలుపుతున్న వారి యొక్క కుట్రలు, తనతో స్నేహం చేస్తున్నట్లుగా నటిస్తున్న దొంగ స్నేహితులు, వీళ్ళందరినీ చూచి దావీదు భయపడుతున్నా దేవునిని బట్టి ధైర్యం తెచ్చుకుంటున్నాడు. సమయం వారి పక్షంగా లేదు, తన పక్షంగానే ఉంది. మోసగాళ్లైనటువంటి శత్రువులను క్షణమాత్రం వీక్షించి దావీదు తన దృష్టిని మరలా దేవుని వైపు మళ్లిస్తున్నాడు. 5వ భాగంగా దావీదు యొక్క కాపుదలను చూస్తాం. 8వ వచనం నుంచి 10వ వచనం వరకు దావీదు దేవుని మీద జారబడుతూ ఉన్నాడు. 8వ వచనం చదివితే, యెహోవా నా ప్రభువా, నా కన్నులు నీ తట్టు చూచుచున్నవి, నీ శరణు జొచ్చి ఉన్నాను, నా ప్రాణము ధారపోయకుము. సౌలు యొక్క అర్థం లేని ద్వేషాన్ని బట్టి దావీదు చాలాసార్లు నిస్సహాయుడిగా అయిపోయాడు. కొన్నిసార్లు తప్పించుకునే మార్గం ఏది కనబడలేదు. అయితే అప్పుడు అతని దృష్టి సౌలు మీద కానీ కుట్రదారుల మీద కానీ లేదు. అతని కన్నులు అలాంటి టైంలో దేవుని మీద ఉంది. తన సొంత తెలివిని, తన ధీరత్వాన్ని తాను చూసుకోలేదు. ఎప్పుడు కూడా వాటి వైపు తన దృష్టి మరల్చలేదు, దేవుని వైపే చూస్తున్నాడు. మనం నడుస్తున్నప్పుడు, మనం వెళుతున్న మార్గం మీద మన దృష్టి నిలిపితే మనం దారి తప్పం. మన అడుగు తొట్టురు పడదు. మనం తిన్నగా నడిస్తే తిన్నగానే వెళతాం, ఎడం వైపుకు నడిస్తే ఎడం వైపుకు వెళతాం. కాబట్టి మన దృష్టి మార్గం మీద నిలిపితే మనం దారి తప్పం. మా చిన్నతనంలో నాగలి దున్నేవారు, ఎడ్లతో నాగల్ని దున్నేవారు. కొన్ని గ్రామాల్లో ఒక్కోసారి నాగల పోటీలు కూడా జరుగుతూ ఉండే. ఎలాగంటే ఈ పోటీలు పెట్టేటప్పుడు నాగలితో చాళ్లను నిలువుగా దున్నాలి, వంకర రాకుండా నిలువుగా దున్నాలి. చాలామంది ఆ పోటీల్లో పాల్గొనేవాళ్ళు. ఒక ఆయన ఒక రహస్యాన్ని చెప్పాడు. దున్నేటప్పుడంట అవతలి గట్టు మీద ఉన్నటువంటి ఒక చెట్టును కానీ లేకపోతే మరి ఏదన్నా ఉంటే దాని మీద దృష్టి సారించి దాని మీద నిలిపి దున్నితే ఆ వస్తువునే, ఆ చెట్టునో ఆ మొక్కనో ఏదో ఏకాగ్రతతో చూస్తూ దున్నితే చాళ్ల వంకరగా రావు. మన దృష్టి ఎప్పుడైతే ప్రభు దగ్గర నుంచి తొలగిపోద్దో అప్పుడు చాళ్ళు వంకరగా వచ్చేస్తాయి. దావీదు పరిస్థితి కూడా అలాగే ఉంది. నిదానంగా ఉన్న తన ఆత్మను, తన దృష్టిని దేవుని వైపు దావీదు ఇలాంటి పరిస్థితుల్లో ఆయన వైపు మళ్ళిస్తున్నాడు. ఇంకా 10వ వచనం మనం చూస్తే 9-10 వచనాలు, నా నిమిత్తము వారు ఒడ్డిన వల నుండి, పాపము చేయి వారి ఉచ్చుల నుండి నన్ను తప్పించి కాపాడు. నేను తప్పించుకొని పోచుండగా భక్తిహీనులు తమ వలలలో చిక్కుకొందురుగాక. ఉచ్చు అంటే వాళ్ళు చేస్తున్న కుట్ర. ఆ కుట్ర దావీదుకు తెలుసు అన్నమాట. దావీదు వాళ్ళ ఉద్దేశాలను స్పష్టంగా చూస్తున్నాడు. దావీదును పట్టుకోవడానికి వాళ్ళు కొత్త ప్రణాళికలు వేస్తున్నారు. తనను కాపాడమని దావీదు దేవుణ్ణి అడుగుతున్నాడు. పాత నిబంధన భక్తులుగా దావీదు తన శత్రువుల మీదకి దేవుని న్యాయమైన తీర్పు రావాలని కోరుతున్నాడు. చరిత్ర తిరగేస్తే దేవుని న్యాయం దావీదు పట్ల ఎలా క్రియ చేసిందో మనకు తెలుస్తుంది. చరిత్ర తిరగేస్తే కీడు చేసిన దేశాలు, ప్రజలు తమ సొంత చేతులతో ప్రతీకారం నడిచి రావడానికి బాటలు వేశారు. దేవుడు సార్వభౌముడని, మహోన్నతుడైన దేవుడని, మానవ రాజ్యాల మీద ఆయన అధికారి అని రుజువు చేయడానికి అనేకమైన రుజువులు మనకు చరిత్రలో కనిపిస్తాయి. కాబట్టి దావీదు దేవుని కాపుదల కింద ఉన్నాడు. ఇవి ఈ అధ్యాయం అన్నటువంటి విషయాలు. ప్రభు చిత్తమైతే మరొక అధ్యాయాన్ని రేపటి దినం మనం ప్రారంభించుకుందాం. దేవుడు ఈ వర్తమాన వాక్యాన్ని మన వెనికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్.
ప్రార్థన చేసుకుందాం.